ఈ రోజు నీ బర్త్డే అనుకో, యూ గెట్ ఇన్ టు మాల్కి వెళ్ళి ఒక స్టోర్కి వెళ్ళి నువ్వు టీ షర్ట్ తీస్తావు. ఆ ట్యాగ్ని ఒక్కసారి వెనక్కి తిప్పితే ద ప్రైజింగ్ విల్ బి 250, 249 అట్లా ఉంటుంది. ఒక 4-5 years బ్యాక్ కూడా ఏసీ మాల్లోకి వెళ్తే ఈ ప్రైజింగ్ మనకు దొరకడం ఇంపాసిబుల్. ఇవాళ ఈ ప్రైస్ లో ఫ్లాగ్షిప్ స్టోర్స్ వచ్చాయి. మన ఇండియన్ ఎకానమీలో ఈ ప్రైస్ ఇంతగా పడిపోయింది అంటే ఈ కథ నువ్వు తెలుసుకోవాలంటే 26 years వెనక్కి వెళ్ళాలి. అది 1998. కాంటెక్స్ట్ కి నీకు చెప్పాలంటే బావగారు బాగున్నారా సినిమా రిలీజ్ అయింది. ఫలానా పాటలో ఫలానా హీరో ఫలానా ప్యాంట్ వేసుకున్నారని చెప్పి ప్రతి కాలేజ్ స్టూడెంట్ మాట్లాడుకోవడం మొదలైన టైం అది. ఈ ఫ్యాషన్ అనే టర్మ్ సెలబ్రిటీస్ నుంచి హౌస్ హోల్డ్ కి మారిపోయిన టైం. వెస్ట్ నుంచి ఇండియాకి వచ్చింది, ఇండియా నుంచి మన తెలుగు స్టేట్స్ కూడా వచ్చేసింది. లాక్మేని హిందుస్థాన్ లివర్ కి 50% అమ్మేసిన రోజులు అవి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. టాటా గ్రూప్ ఫ్యాషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న టైం అది. ట్రెంట్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని క్రియేట్ చేసి మార్కెట్ లోకి వదిలేరు ఏదైనా చేద్దామా. తర్వాత 2 decades వరకు ఆ పేరు పెద్దగా వినబడలా. అండ్ దెన్ వన్ బ్రాండ్ కేమ్ ఇన్. అండ్ అదే బ్రాండ్ నువ్వు ఇవాళ ఒక ఫ్లాగ్షిప్ స్టోర్ కి వెళ్తే ఒక టీ షర్ట్ 250 rupees కి ఇచ్చేలా చేస్తుంది. ఇండియాలో ఒక ఎస్టిమేట్ ఉంది, గంటకి 90 shirts డిస్పోజ్ అవుతున్నాయి. బ్రాండ్స్ లైక్ దీస్ ఆర్ మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఫైనల్లీ ఈ బ్రాండ్ ఇండియాకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా? నేమ్ ఆఫ్ ద బ్రాండ్ ఇస్ జూడియో. ఈ వీడియోలో మనం 4 విషయాల గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ జూడియో, అసలు జూడియో మార్కెట్ లోకి ఎట్లొచ్చింది, జనాల్లోకి అంత పెనిట్రేట్ అవడానికి కారణాలు ఏంటి, అండ్ ఇంత లో కాస్ట్ మీకు బట్టలు ఎట్లా ఇస్తుంది, ఇదంతా క్లియర్ గా చెప్తాం. దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఒక బిజినెస్ కేస్ స్టడీ లా కూడా పనిచేస్తుంది. సో కొంచెం అటెంటివ్ గా ఉండండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ ట్రెంట్ లిమిటెడ్ అనే కంపెనీ కింద వెస్ట్ సైడ్ అనే బ్రాండ్ నువ్వు చూసే ఉంటావు. అది కొంచెం ప్రైజీగా ఉండేది. అంటే ఓన్లీ బర్త్డేస్ కి స్పెషల్ అకేషన్స్ వరకు మనం తీసుకోవడానికి వీలుగా ఉండేది. దెన్ ఇన్ 2014 సంథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. జారా అని చెప్పి ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడంటే మనందరికీ బాగా తెలుసు, కానీ అప్పట్లో అంత నాలెడ్జ్ ఉండేది కదా జారా అనే బ్రాండ్ గురించి. వరల్డ్ అంతా అది తెగ నాయిస్ చేసేది బికాస్ ఆఫ్ దేర్ బేసిక్ డిజైన్స్. పెద్ద పెద్ద లోగోస్ ఏముండవు, సింపుల్ బేసిక్ కలర్ టీ షర్ట్స్ గానీ షర్ట్స్ గానీ ప్యాంట్స్ గానీ అట్లా ఉంటాయి. టాటా గ్రూప్ ఫౌండ్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రపోజిషన్. ఇండిటెక్స్ అనే కంపెనీతో కొలాబరేట్ అయ్యి వై కాంట్ వి గెట్ జారా టు ఇండియా అనుకున్నారు. ఈ థాట్ ఫ్రూయిషన్ లోకి మారింది. జారాని ఇండియాకి తెచ్చారు. జారా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దే స్టార్టెడ్. రకరకాల మాల్స్ స్టాల్స్ ఓపెన్ చేశారు అండ్ ఇట్ వాజ్ అ మ్యాసివ్ హిట్. సో ఇక్కడ జనాలందరూ వెళ్ళి కొనడం స్టార్ట్ చేశారు. ఇట్ వాస్ చాలా స్టైలిష్ గా ఉండేటివి, కాకపోతే ప్రైస్ రేంజ్ కొంచెం ఎక్కువ ఉండేటిది. దీనివల్ల ఏమైందంటే హై క్లాస్ సిటీస్ ఎవరి దగ్గర అయితే డిస్పోజబుల్ ఇన్కమ్ ఉందో వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగారు. అందుకే సిటీస్ లైక్ ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి సిటీస్ లో మాత్రమే జారా కనబడేది. బట్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, హైదరాబాద్ లో జారా ఉంటది కానీ కాకినాడ, పాలకొల్లు, చిత్తూరు, వరంగల్ ఇట్లాంటి ప్లేస్ లో జారా ఎందుకు లేదు? ఇట్స్ బికాస్ ఓన్లీ టైర్ 1 పీపుల్ మాత్రమే ఎఫర్ట్ చేయగలిగారు. ఈ ఫ్లా ని టాటా గ్రూప్ వాళ్ళు కూడా గమనించారు. ఈ జారా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ని ఎంత పెనిట్రేట్ చేద్దామని చూసినా కూడా ఇట్ వాస్ నాట్ ఏబుల్ టు సీప్ ఇన్. దీనికి కారణాలు 3. ఫ్యాషన్ ఇస్ నాట్ అఫోర్డబుల్. అఫోర్డబుల్ ఫ్యాషన్ ఇస్ నాట్ ఇన్ గుడ్ క్వాలిటీ. ఫాస్ట్ ఫ్యాషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వెరీ స్లో ఇన్ ఇండియా. దీన్ని రెక్టిఫై చేయడానికి వి గ్రూ అ హోమ్ గ్రోన్ బ్రాండ్. దాని పేరే జూడియో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జూడియో. జూడియో 2016 లోనే ఎస్టాబ్లిష్ అయినా అది చాలా ఫాస్ట్ గా మార్కెట్ లో పెనిట్రేట్ అయిపోయింది బికాస్ ఇట్ హస్ డన్ ఇట్స్ మార్కెట్ స్టడీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో 3 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు బేస్డ్ ఆన్ ద ఎకనామిక్ స్ట్రాటా, వేర్ యువర్ లివింగ్ అండ్ యువర్ డిస్పోజబుల్ ఇన్కమ్. టైర్ 1 ఎప్పుడు బ్రాండ్ ఫోకస్డ్ గా ఉంటారు. వీళ్ళు టాప్ క్రీమ్ ఆఫ్ ద సొసైటీ. వీళ్ళు టైర్ 2 ఫోకసెస్ ఆన్ క్వాలిటీ, అంటే ఆ క్లాత్ క్వాలిటీ గానీ దాని బిల్డ్ గానీ అంత ఎట్లుందని చూస్తారు. టైర్ 3 ఇస్ అబౌట్ వాల్యూ ఫర్ మనీ. అందుకే టైర్ 1 సిటీస్ ని పక్కన పెట్టి జూడియో ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ టైర్ 2 అండ్ టైర్ 3. టైర్ 3 చాలా ప్రైస్ సెన్సిటివ్ కాబట్టి వాళ్ళని మైండ్ లో పెట్టుకొని ప్రైసింగ్ పెట్టింది. అండ్ బికాస్ ద ప్రైసింగ్ ఇస్ లో, క్వాలిటీ ఇస్ కాంప్రమైజ్డ్. ఇన్ఫాక్ట్ నేను వీడియో చేసినప్పుడు కూడా అదే విషయం చెప్పాను. ఇప్పుడు 4 types ఆఫ్ బిజినెస్ మోడల్స్ ఉంటాయి. దీని గురించి నువ్వు తెలుసుకోవాలి. కోకో, ఇట్స్ కాల్డ్ కంపెనీ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. ఇట్స్ కాల్డ్ ఫ్రాంచైజ్ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. ఫోఫో, ఇట్స్ కాల్డ్ ఫ్రాంచైజ్ ఓన్డ్ అండ్ ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. ఇప్పుడు కోకో గురించి మాట్లాడదాం. కంపెనీ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. సింపుల్ గా చెప్పాలంటే అదే కంపెనీ ఇండియా అంతా ఎక్కడెక్కడ దాని స్పాట్స్ ఉన్నా కూడా దాని సోల్ మెయింటెనెన్స్ అండ్ ఓనర్షిప్ దాని. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బజార్ మీరు తీసుకోండి. కోఫో, దిస్ ఇస్ వెరీ రేర్. కంపెనీ ఓన్డ్ అండ్ ఫ్రాంచైజ్ ఆపరేటెడ్ అంటే ఒక కంపెనీ ఫ్రాంచైజ్ మీద ఇన్వెస్ట్ చేసి నువ్వే మెయింటైన్ చేసుకొని ఫ్రాంచైజీ చెప్తున్నాడు. మీకు చిన్న టెస్ట్ టు ఆల్ ద MBA స్టూడెంట్స్ అవుట్ దేర్. దీని ఎగ్జాంపుల్ నాకు కింద కామెంట్స్ రాయాలి మీరు. నెక్స్ట్ ది ఫోకో, ఫ్రాంచైజ్ ఓన్డ్ అండ్ కంపెనీ ఆపరేటెడ్. దీని ఎగ్జాంపులే మన జూడియో. అంటే కంపెనీ ఫ్రాంచైజ్ కి ఇస్తుంది, నువ్వు మా స్టోర్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తుంది, కానీ దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో నేను చెప్తానని చెప్తుంది, నా మనుషుల్ని పంపిస్తానని చెప్తుంది, నా మోడల్ లోనే ఆపరేట్ చేయాలని చెప్తారు. లాస్ట్ ఇది ఫోఫో, ఫ్రాంచైజ్ ఓన్డ్ అండ్ ఫ్రాంచైజ్ ఆపరేటెడ్. మార్కెట్ లో ఉండే డిఫరెంట్ బ్రాండ్స్ 80% ఆఫ్ ద బ్రాండ్స్ దీన్నే ప్రిఫర్ చేస్తారు. కమింగ్ బ్యాక్ టు అవర్ జూడియో, ఫైనాన్షియల్ ఇయర్ 23-24 లోనే అరౌండ్ 4,000 crores సంపాదించింది. ఏమైనా బీభత్సంగా యాడ్స్ చేసిందంటే అది లేదు. పెద్ద పెద్ద బ్యానర్లు ఎక్కడ కనబడవు, టీవీలో కమర్షియల్ ఉండవు. ఈ పర్టికులర్ యూట్యూబ్ వీడియో చూస్తున్న మధ్యలో స్కిప్ యాడ్ లో నీకు జూడియో యాడ్ కనబడదు. అంత గ్రోత్ ఎట్లా వచ్చింది? ఈ ఫోకో మోడలే దానికి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఈ మోడల్ ద్వారా ఎనీబడి హూ హ్యాస్ మనీ కెన్ గెట్ ఎ ఫ్రాంచైజ్ ఆఫ్ జూడియో, బట్ దెన్ జూడియో విల్ డూ ద హెవీ లిఫ్టింగ్.
నీకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మోడల్ ఏ బిజినెస్ అయితే పెట్టారో ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక కంపెనీ నీకు ఫ్రాంచైజ్ అయ్యి నిన్నే మొత్తం చేసుకోమంటే అక్రాస్ స్టోర్స్ నీకు యూనిఫార్మిటీ ఉండదు. బట్ ఇఫ్ యు ఆర్ సోన్లీ మెయింటైనింగ్ అన్ని స్టోర్స్ ని ఒక యూనిఫార్మిటీ ఉంటుంది. ఆ యూనిఫార్మిటీ బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఆగస్ట్ 2016 లో ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరులో జూడియో స్టోర్ పెట్టింది. అండ్ ఇన్ 7 years టైం 500 స్టోర్స్ ఉన్నాయి ఇండియా మొత్తంలో. దీనికి మేజర్ రీజన్ డిజైనర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఇది ఇంకా కొంచెం డీప్ గా అర్థం చేసుకోవాలంటే సెకండ్ ఇయర్ ఏ స్టూడెంట్ అయిన జ్ఞానేశ్వర్ చెప్పిన మాట మనం వైల్ డూయింగ్ రీసెర్చ్ వాట్ హీ సెడ్ వాస్ జూడియోలో వీక్లీ బేసిస్ లో 60% ఆఫ్ ద డిజైన్స్ మారిపోతాయి. అండ్ ఎవ్రీ 2 months కి ద స్టోర్ ఇస్ బ్రాండ్ న్యూ. అంటే నువ్వు ఆగస్ట్ లో నువ్వు జూడియో స్టోర్ కి వెళ్ళి మళ్ళీ నువ్వు అక్టోబర్ లో మళ్ళీ నువ్వు స్టోర్ కి వెళ్తే ఎంటైర్ స్టోర్ కేటలాగ్ విల్ బి డిఫరెంట్. దిస్ మీన్స్ ద డిజైనర్స్ ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ న్యూ. వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏదో కొత్తగా ఉంది. మాకు అర్థమైంది ఏంటంటే జూడియో పేరెంట్ కంపెనీ అయిన ట్రెంట్ లోనే దే హ్యావ్ దర్ ఇన్ హౌస్ డిజైనర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. సో వాట్ దే డూ ఇస్ వాళ్ళు కాన్స్టెంట్లీ దే సీ ద ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఒక డిజైన్ ఏదైనా ఓకే అయ్యే ముందు బేసిక్ నంబర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడక్కడ స్టోర్స్ లో డిస్పర్స్ చేస్తారు. కస్టమర్ బిహేవియరల్ ప్యాటర్న్ వాళ్ళు గమనించి ఏది ఎంత ఫ్రీక్వెంట్ గా ఏది ఎంత ర్యాపిడ్ గా వెళ్తుందో చూసి బేస్డ్ ఆన్ దట్ బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా లేదా ఆ పర్టికులర్ పీస్ ని వాళ్ళు డిసైడ్ అవుతారు. దీని వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. క్లాత్ వేస్టేజ్ ఉండదు. అనవసరంగా ఏదైనా డిజైన్ చేసి బల్క్ లో చేసి అది అమ్ముడు పోకుండా ఉండడం ఉండదు. అండ్ నంబర్ 2 ఇస్ దే ఆల్వేస్ బి అప్డేటెడ్. నీ బట్టలు ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల యు ఆర్ ఆల్వేస్ చర్నింగ్ అవుట్ న్యూ క్లోత్స్. దాని వల్ల ఏమవుతుందంటే కొత్త ట్రెండ్స్ అనేటివి ఎవ్రీ వీక్ వస్తుంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే జస్ట్ క్వాలిటీ తగ్గించడం వల్ల కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చేమో అనుకుంటారు. ఒకవేళ నువ్వు ఇన్ఫార్మల్ సెక్టర్ లో ఉంటే దట్ మైట్ బి రైట్. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ కీపింగ్ ఇట్ ఆన్ బ్రిగేడ్ రోడ్ లాంటి ప్లేస్ లో కానీ అబిట్స్ లాంటి ప్లేస్ లో కానీ పెట్టి ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ క్లోత్స్ at 200-150 ఓకే. బట్ పెద్ద పెద్ద షోరూమ్స్ లో పెట్టి కాస్ట్ ఎట్లా రెడ్యూస్ చేయగలుగుతున్నారు? క్వాలిటీ దగ్గర వాళ్ళు డెఫినెట్లీ కాంప్రమైజ్ అవుతున్నారు. బట్ దానికి అదనంగా దే ఆర్ ఏబుల్ టు సెల్ అవుట్ క్లోత్స్ వెరీ క్విక్లీ. సో తక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉన్నా కూడా ఎక్కువ అమ్మడం వల్ల దే ఆర్ ఏబుల్ టు మేక్ మోర్ ప్రాఫిట్స్. అండ్ నంబర్ 2 ఇందాక చెప్పినట్టే దే ఆర్ నాట్ డూయింగ్ యాడ్స్ ఆర్ ఎనీ. దాని వల్ల కూడా కాస్ట్ తగ్గుతుంది. ప్లస్ ఆన్లైన్ స్టోర్స్ లేకపోవడం వల్ల ఈ ఆన్లైన్ సేల్స్ అనేటివి లేకపోవడం వల్ల రిటర్న్ రిఫండ్ ఈ అడిషనల్ కాస్ట్ చార్జెస్ కూడా పెరగట్లేదు వాళ్ళ మీద. ఈ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అయ్యి దట్ ఈస్ ద రీజన్ జూడియో క్లోత్స్ ఆర్ చీప్. వీటిలన్నిటి వల్ల ఒక టీ షర్ట్ 250కి వస్తుంది. బట్ ఇంత మార్కెట్ ఎలా వచ్చింది? ఇంత వైడ్ స్ప్రెడ్ రికగ్నిషన్ ఎట్లా వచ్చింది? నేషన్ వైడ్ Tier 2 Tier 3 లో జూడియో is being called a household name. What is the reason? Why such a huge market for Zudio? ఇది అర్థం చేసుకోవాలంటే జూడియో నీ మైండ్ తో ఆడుతున్న 4 గేమ్స్ నువ్వు తెలుసు. ఫస్ట్ వన్, జూడియో అండర్స్టాండ్స్ ఇట్స్ ఆడియన్స్. జూడియోకి బాగా తెలిసిన విషయం ఏంటంటే మన నీష్ సెగ్మెంట్ కేటర్ చేయట్లేదు. ఆర్ ఆడియన్స్ ఆర్ స్టూడెంట్స్. స్పెసిఫిక్ గా చెప్పాలంటే 18 to 24 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉండే స్టూడెంట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి జూడియో స్టోర్ ఈ స్టూడెంట్ హాస్టల్స్ ఉండేటి దగ్గర, స్టూడెంట్ పీజీస్ ఉండేటి దగ్గర, కాలేజెస్ దగ్గర ఈ ఏరియాస్ లో ఎక్కువ ఉంటాయి. మిడిల్ క్లాస్ క్రౌడ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దేర్ యుల్ ఫైండ్ ఎ జూడియో స్టోర్. వీళ్ళు ఇక్కడతో ఆగకుండా దే ఆర్ హెవీలీ డూయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ మార్కెటింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా. ఇప్పుడు ఒక సగటు స్టూడెంట్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఉంటున్నాడు కాబట్టి తన రీల్స్ లో చూసేటప్పుడు వెన్ యూ సీ అన్ ఇన్ఫ్లుయెన్సర్ టెలింగ్ ఇదిగో మీ ఏరియాలో ఇక్కడ స్టోర్ ఉంది, ఇక్కడ జూడియో స్టోర్ లోకి నేను వెళ్తున్నాను అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ అతను ఉండే ఏరియాలోకి వాళ్ళు టార్గెట్ చేసి వెన్ హీస్ గోయింగ్ ఆ స్టోర్ అంతా చూపిస్తున్నప్పుడు నీకు ఎక్కడో నీకు తెలియకుండానే రీల్స్ చూసే నీకు మైండ్ లో ఉంటది మన ఇంటి పక్కనే జూడియో ఉంది కదా అని. ఏదైనా అవసరం ఉన్నప్పుడు కానీ ఏదైనా టీ షర్ట్ కొనాలనుకున్నప్పుడు కానీ యూ విల్ గో దేర్. నంబర్ 3 ఇస్ వర్డ్ ఆఫ్ మౌత్. దీని గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సినిమాకి ఎన్ని పాజిటివ్ రివ్యూలు వచ్చినా కూడా సినిమాకి ఎప్పుడు లాంగ్ రన్ ఉంటదంటే వర్డ్ ఆఫ్ మౌత్ బాగున్నప్పుడే. నీ ఫ్రెండ్ గానీ నీ రిలేటివ్ గానీ నీ కజిన్ గానీ నీ బ్రదర్ గానీ నీ దగ్గరికి వచ్చి అది బాగుందని చెప్పినప్పుడు దట్ విల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. అంటే ఒక సినిమాలు చూడడం మానేసిన పర్సన్ కూడా ఆ సినిమాకి వెళ్ళడానికి దట్ విల్ బి ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అది సినిమాల వరకే పరిమితం కాదు, ఇట్ ఆల్సో ట్రాన్సెండ్స్ ఇంటూ క్లోదింగ్. సో లెట్ us assume నీ రూమ్మేట్ ఉన్నాడు, నువ్వు హాస్టల్లో చదువుతున్నావు. నీ రూమ్మేట్ వెనక్కి వచ్చినప్పుడు when he gets a Zudio t-shirt and he says I got it for 250 rupees, అది నీకు తెలియకుండానే నీ మైండ్ లో ఉంటుంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే నువ్వు అది వినడం కన్నా నీ రూమ్మేట్ నుంచి నువ్వు వింటే డెఫినెట్లీ దట్ విల్ పుష్ యూ టు గో టు Zudio. నువ్వు ఎఫర్ట్ పెట్టి వెళ్ళకపోయినా నువ్వు ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు Zudio స్టోర్ కనబడితే ఒకసారి ఆగుతావు, లోపలికి వెళ్ళి చూస్తావు. అండ్ ద ఫైనల్ వన్, ఫైండింగ్ ద మార్కెట్ గ్యాప్. ఇప్పుడు దాకా ఎట్లుండేది? ఒక రిచ్ పర్సన్ ఇఫ్ హీ లైక్స్ ఎ డిజైన్ హీ కెన్ ఎఫర్డ్ ఇట్, తీసుకుంటారు. ఒక మిడిల్ క్లాస్ టు లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఏదైనా డిజైన్ నచ్చినా గానీ ఏదైనా టీ షర్ట్ నచ్చినా గానీ తన బర్త్డే కానీ తీసుకోలేని పరిస్థితి, లేదా బిలో పార్ డిజైన్స్ తో వెళ్ళేటోళ్ళు. ఈ ఫాస్ట్ ఫ్యాషన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే బ్రాండ్స్ లైక్ Zudio దే స్టార్టెడ్ బ్రిడ్జింగ్ దిస్ గ్యాప్. ఆ డిజైన్ తీసుకొచ్చి క్వాలిటీ తగ్గించి ఈ ప్రైస్ లో ఇవ్వచ్చు కదా అని దట్స్ వాట్ దే స్టార్టెడ్ డూయింగ్. దట్స్ వాట్ Zudio స్టార్టెడ్ డూయింగ్. ఇది జనాలకి బాగా నచ్చింది, బాగా ఎక్కింది, వాళ్ళు అక్కడ నుంచి కొనడం స్టార్ట్ చేశారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కాంట్రిబ్యూట్ చేశాయి Zudio సక్సెస్ కి. ఇండియాలో మార్కెట్ లో కాంపిటీటర్స్ గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నా ప్రొడక్ట్ ఆఫరింగ్, ప్రైసింగ్ అండ్ మార్కెటింగ్ అప్రోచ్ తో తనకంటూ ఒక స్థానాన్ని పెట్టుకుంది Zudio. మార్కెట్ లో ఎన్ని ట్రెండ్స్ వచ్చినా దానికి అడాప్ట్ అవుతూ ఎవ్రీ వీక్ కొత్త డిజైన్స్ దింపుతూ ప్రయారిటైజింగ్ సస్టైనబిలిటీ అండ్ ఆథెంటిసిటీ ఇట్స్ ఏబుల్ టు బిల్డ్ అన్ ఆడియన్స్. ఈ కేస్ స్టడీ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మీకు ఏదైనా బిజినెస్ ఉంటే ఆల్వేస్ ట్రై టు ఫైండ్ ద మార్కెట్ గ్యాప్, ఆల్వేస్ ట్రై టు నో యువర్ ఆడియన్స్, ఆల్వేస్ ట్రై టు డూ మార్కెటింగ్ ఇన్ ఎ యూనిక్ వే. దిస్ విల్ బి ద టేక్ అవే. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నాలెడ్జ్ బేసిస్ లో. ఈ వీడియోస్ యొక్క పర్పస్ అదే, ఐ వాంట్ యూ గైస్ టు బీ నాలెడ్జబుల్. ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ పవర్. నేను ఇవాల్టి రోజున నాలెడ్జ్ ఇస్ కరెన్సీ. వి ఆల్ నీడ్ టు రైజ్ అబౌవ్ ఇగ్నోరెన్స్, రైజ్ అబౌవ్ బేసిక్ థాట్, రైజ్ అబౌవ్ హేట్. ఏజుడ్ అంటే మనం.
జై హింద్.